జగన్మోహన్ రెడ్డికి ఒక తోడు దొరికేసింది. రాజకీయాల్లో ఒక అండ దొరికేసింది. వాళ్ళెవరు అంటే కామ్రేడ్స్. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే పీడీఎఫ్ తరపున అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారో రేపొద్దున్న ఖచ్చితంగా కూటమి అభ్యర్థి మీద వీళ్ళ సత్తా గనక చాటుకుంటే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు లేదంటే అధికార పక్షం వ్యతిరేక ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఎవరికెళ్తుందంటే వీళ్ళకే వెళ్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూటమి అభ్యర్థిని ఎలాగైనా ఓడగొట్టాలి అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో కామ్రేడ్స్ కూడా వైసీపీకి దగ్గరవుతున్నారు అనేది సజావుగా ఎన్నికలు జరగవనే అనుమానంతో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ డ్రాప్ అయిందో పూర్తిగా ఇప్పుడు వాళ్ళ మద్దతు అయితే ఈ పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులకైతే ఇచ్చేస్తున్నారు. కామ్రేడ్స్ కూడా అభ్యర్థుల్ని పోటీలో నిలబెట్టిన నేపథ్యంలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానం కోసం వామపక్షాల నుంచి అభ్యర్థిగా ఏఎస్ లక్ష్మణరావు పోటీలో ఉన్నారు. ఆయనకి ఉపాధ్యాయ సంఘాలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే వామపక్షాలకు కార్మిక సంఘాలతో కూడా మంచి పట్టు కూడా ఉంటుంది అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా మిగిలిన చోట్ల కూడా అలాగే వామపక్షాలకు మద్దతుగా నిలిచి అక్కడ టీడీపీ బిగ్ షాట్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఆలపాటి రాజాని దెబ్బతీస్తే ఖచ్చితంగా ఆ కిక్కు వామపక్షాల కన్నా వైసీపీకి ఎక్కువగా ఉంటుంది అనేది, వైసీపీ పోటీ చేయాలనుకునే తమ వైపు గట్టిగానే పట్టభద్రుల ఓట్ల నమోదు చేయించింది అనేది. అలాగే ఇప్పుడు వైసీపీ పోటీలో లేకపోవడంతో ఓట్లను వామపక్షాలకు బదిలీ చేయడం ద్వారా అక్కడ కొత్త మిత్రుడిగా కూడా మారచ్చు. అలాగే వామపక్షాలకు దగ్గర అవ్వచ్చు, వామపక్షాలను తమకు కూడా దగ్గర చేసుకోవచ్చు. ఈ వ్యూహం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రచిస్తున్నారు అనేది. రేపు ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి వెళ్తున్నారు, ఒంటరిగా పోటీ చేస్తున్నారు అనుకుంటున్న టైంలో ఒకవేళ రేపొద్దున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక సత్ఫలితాలు పాజిటివ్గా కూటమికి వ్యతిరేకంగా కనుక ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు కూడా సక్సెస్ అయినట్టే అవుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. వేచి చూద్దాం.